జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి టీ కొట్టు. ఏయ్! రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా. బ్లడీ ఫుల్. నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిద్దుగా నువ్వు భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. చెప్పు. మీకు దండం పెట్టాలి ప్లీజ్ సార్. సార్ సార్ ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా? నన్నే వాడుకోమంటారా? సార్ ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. ఏయ్! నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్, డోంట్ షౌట్ అగైన్. బెయిలే రాదన్నాడుగా. జితేంద్ర బెయిల్ మీద వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఏం పీక్కుంటాడో పీక్కోమని కవర్ పెట్టు. సార్ మీకు బెయిల్ ఇప్పించిందే ఆయన. ఈ డప్పులు పెట్టింది ఆయనే, మీకు హారతి ఇచ్చింది ఆ ఇంటి మనిషి. నా ఇంట్లో ఉంటూ నా ఫుడ్ తింటూ వాడు చేసింది దాస్తావా? ఇంత అవమానం చేసిన వాడిని వాడింట్లోనే చంపేస్తా. బలి తీయండ్రా. చుట్టూ ఉన్న మనుషులు కూడా ఆయన మనుషులే సార్. నీ తండ్రిని చంపా మారలా, నీ మందిని చంపా మారలా, మారతావని లోపల వేయించా మారలా. అందుకే నీ తమ్ముడిని చంపేశా. ఇక మిగిలింది నువ్వే. వెయిటింగ్. నా జనాన్ని చంపగలవేమో గాని జిత్తు ఆహాన్ని చంపలేవు. నరికే కొద్దీ నీ కలుపు వస్తదేమో, నాకు ఊపొస్తది. భయపడకమ్మా, వీడిని ఇప్పుడే చంపేయండి. వెళ్ళమ్మా. తరం మారినా తత్వం మారలా. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే తలకాయ కోస్తా. యూ హ్యావ్ ఓన్లీ 6 hours ఆఫ్ టైం. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తే ఇక ప్రపంచానికి కనిపించావు. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ.